అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సో, స్పెషల్లీ ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అండ్ మా నాన్నకు కూడా చాలా స్పెషల్. ఎందుకంటే, మా నాన్నకి ఈరోజు నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సో, ఎలా అయితే మా నాన్నకి నేను ట్రాక్టర్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ కదా బుజ్జి, 4 ఇయర్స్ అయిందా? 4 5 ఇయర్స్. ఇయర్స్ 4 అయిందా? ఇయర్స్. 4 ఇయర్స్ బ్యాక్ ట్రాక్టర్ ఎలా అయితే ఇచ్చి సర్ప్రైజ్ చేశామో, ఇప్పటికీ స్టిల్ మా నాన్న ట్రాక్టర్ వాడుతున్నాడు, దున్నుతున్నాడు. ఓపిక ఉన్నంత వరకి, లేదంటే రెంట్‌కి ఇచ్చుకుంటున్నాడు. సో, ఏదైనా సరే అంటే మనం సెటిల్ అయిన తర్వాత చేద్దాంలే మన పేరెంట్స్‌కి అనుకునే బదులు, సెటిల్ అయినా, సెటిల్ అవ్వకపోయినా పేరెంట్స్‌కి ఏది అవసరం, వాళ్ళ అవసరం తెలుసుకొని వాళ్ళు ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది నేను అనుకుంటాను. లాస్ట్ ఇయర్ మంజు వాళ్ళ ఫాదర్ కాలం చేశారు. సో, అంకుల్ కూడా ఉంటే బాగుండేది. ఎందుకు అంటే మేము వాళ్ళకి కూడా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాము. సో, ఆ సర్ప్రైజ్ అంకుల్ లేకుండా జరుగుతుంది. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది కూడా మేము త్వరలో రివీల్ చేస్తాము. సో, ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది మా వీడియో చూసి ఫాలో అవ్వండి. అంటే మా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ముందే చెప్పొద్దు అని. ఏదైనా సరే ముందే చెప్తే ఏమైపోతుందంటే పనులు ఆగిపోతున్నాయి. సో, అలా కాకుండా డెఫినెట్లీ మేము చేయాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ మేము ఎలా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు యు ఆర్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో, ప్రతిదీ కూడా మేము మీకు చెప్పకుండా అయితే చేయట్లేదు. సో, ప్రతిదీ మీకు షేర్ చేసుకుంటున్నాము. కానీ కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా, అవి సో అన్నీ అయిన తర్వాతే చేద్దాము. ఎందుకు అంటే డిష్ ఈజ్ రియల్. వి బిలీవ్ ఇన్ దట్. ఎందుకు అంటే సో, ఏదైనా ఒక మంచి ఫోటో పోస్ట్ చేసినా, లేకపోతే ఏదైనా ముందే చెప్పేసినా, సో అవి చాలా డిలే అయిపోతూ ఉన్నాయి. అంతెందుకు ఇంటి విషయమే. సో, ఇల్లు ఎప్పుడో అనుకున్నాము. సో, యాక్చువల్లీ గృహప్రవేశం 1 ఇయర్ లోపల అవ్వాల్సింది. సో, రీజన్స్ ఏవైనా కూడా ఇప్పటికీ మేము సొంత ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాము. సో, డెఫినెట్లీ ఇంకొక 2-3 మంత్స్ లేదా 4 మంత్స్ ఎంత డిలే అయినా కూడా ఇప్పుడిప్పుడే మా ఇంటి వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. సో, అన్నీ మంచిగా జరుగుతున్నాయి కాబట్టి సో, ఏదైనా కూడా హౌస్ వర్క్ అప్డేట్ ఏంటి అని అడుగుతున్నారు. సో, అప్డేట్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. బట్ సో, ఇంతకు ముందులాగా నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. ఎందుకు అంటే ముందు ఈ వర్క్ అయిపోయి దాని తర్వాత చెప్దాము అన్నట్టుగా ఉన్నాను. డెఫినెట్లీ హౌస్ వర్క్ అప్డేట్స్ కూడా ఇస్తాము. మా నాన్న బర్త్డే కానీ, మా మమ్మీ బర్త్డే కానీ నాకు తెలియదు. మీ మమ్మీ బర్త్డే, మీ డాడీ బర్త్డే నీకు తెలుసు కదా, కానీ నాకు తెలీదు. సో, అట్లా ఎప్పుడు కూడా మా మమ్మీకి, మా డాడీకి మేము ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, కేక్ కటింగ్ అలా చేయలేదు. సో, బర్త్డే అంటే మాకు మదర్స్ డే, ఫాదర్స్ డే అనమాట. సో, మా నాన్నకి ఎలా అయితే ట్రాక్టర్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాను, ఈరోజు మా నాన్న కోసం అండ్ మంజు సపోర్ట్ తోటి థ్యాంక్ యూ సో మచ్ మంజు. సో, ఏదైనా నేను నా పేరెంట్స్కి ఇది చేయాలనుకుంటున్నాను అని అంటే సో నో అయితే అస్సలు చెప్పడు. కాస్త ఆలోచించి ఇది ఇస్తే బాగుంటుంది, అది ఇస్తే బాగుంటుంది అని అంటాడు. సో, ఈరోజు మా నాన్న కోసం నేను కార్ కొనబోతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో, ఏ కార్ కొనాలో నాకు తెలియదు. కార్ మీద పెద్ద ఐడియా లేదు. మా నాన్నకు కూడా ఓ లగ్జరీ కార్ అలా అవసరం లేదు. సో, బేసిక్గా ఆ ఊర్లో విలేజ్కి తార్ అంటారా బుజ్జి? థార్ పర్ఫెక్ట్ కదా? థార్ ఓకే. ఆ థార్ అనేది పర్ఫెక్ట్. కాకపోతే అని డబ్బులు లేవు. సో, నా బడ్జెట్లో అండ్ అవసరానికి హెల్ప్ అయ్యేలా ఉంటే చాలు, షో ఆఫ్కి అవసరం లేదు అని. సో, మా నాన్నకి ఎప్పటి నుంచో అవసరం అని నాకు అనిపిస్తోంది. సో, ఆయనకి మేజర్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి సో బైకే యూస్ చేస్తున్నాడు. ఇంతవరకు కార్ లేదు. బేసిక్గా వీళ్ళ ఊరు ఏంటంటే లోపల ఉంటుంది అన్నమాట. ఏదైనా రావాలన్నా టౌన్కి రావాలి, ఒక 30-40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్నమాట. సో, వెహికల్ పైన వెళ్తుంటారు ఎప్పుడు. బట్ కార్ ఉంటే బాగా ఈజీగా అవుతుంది. అండ్ బస్సెస్ కూడా చాలా సేపు వెయిట్ చేయాలి. 2-3 అవర్స్ ఒక బస్సు ఉంటుంది. అంటే టైమింగ్ ప్రకారంగానే బస్సు ఉంటాయి, ఫ్రీక్వెంట్గా ఉండవు. ఈ టైంకి ఓకే 4 గంటల బస్కి ఎక్కాలి, 6 గంటల బస్సు, 8 గంటల బస్సు అలా ఉంటుంది అనమాట. సో, మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం ఎక్కువ ఉండవు బస్సెస్. సో, టైమింగ్ ప్రకారం ఇంకా డెవలప్ అవ్వని పల్లెటూరు. నిజం చెప్పాలి అంటే ఫోన్ సిగ్నల్స్ కూడా ఇంకా లేవు. ఇప్పుడు ఏదో బిఎస్ఎన్ఎల్ టవర్ వస్తుంది అంటున్నారు, కానీ అది కూడా లేదు. ల్యాండ్లైన్ ఏదో పనిచేస్తుంది. సో, అది కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది. సో, ఇప్పుడు మా ఊరికి వైఫై వచ్చిందే. సో, అట్లా నెట్ వచ్చింది కాబట్టి ఫోన్ సిగ్నల్స్ లేకపోయినా కూడా ఇప్పటికి అలాంటి ఊర్లు ఇంకా ఉన్నాయా అని అంటే ఉంది, మా ఊరు ఉంది. సో, ఈరోజు మా నాన్నకి కారు కొనబోతున్నాను. సో, మా నాన్న రియాక్షన్
ఏంటి అనేది క్యాప్చర్ చేద్దాము. సో ఫస్ట్ అయితే ఏ కార్ కొందామో చూద్దాం. ఏ కార్ కొందాం మంచి ఫస్ట్ వెళ్ళాం అసలు రిమోట్ చూద్దాం మనం కూడా, చూసి మనకి ఏది నచ్చింది చూసి దాన్ని బట్టి మీ డాడీకి ఏ సెట్ అవుతుందో చూద్దాం. మన బడ్జెట్ కూడా రావాలి కదా. కూడా అవును, ఫస్ట్ బడ్జెట్, దాని తర్వాత ఫస్ట్ మేము ప్లాన్ చేస్తే ఫస్ట్ ఈ బడ్జెట్ అనుకుంటాం, ఆ బడ్జెట్ లోనే చూస్తాం. అంటే లేదు కొంచెం 10% అటు ఓకే పర్లే కానీ నేనైతే మరి 6 లక్షల్లో కార్ వస్తుందా బుజ్జి? వస్తాయి 6 లక్షలు వస్తుందా లేదని కాదు కానీ అట్లా కాకుండా 6 నుంచి నేను 8 lakhs వరకు వచ్చాను. సో ఇది కూడా ప్రస్తుతానికి లోన్లోనే వెళ్దాము, ఎందుకంటే ఇల్లు కూడా ఇప్పుడు మాకు లోన్లోనే వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఇది కూడా లోన్కే వెళ్దాము. బట్ 8 lakhs బడ్జెట్ అని అనుకుంటున్నాము. లెట్స్ సీ మా బడ్జెట్లో ఏ కార్లు వస్తాయి, ఆ ఊరికి ఏది సెట్ అవుతుంది, ఏది బాగుంది, ఇవన్నీ నువ్వు చూసి చెప్పాలి. ఓకే, సెలెక్షన్ నీది, గిఫ్ట్ నాది. లెట్స్ గో. పద చెప్పు బుజ్జి, ఏ కార్ తీసుకుందాము? నాకున్న ఆప్షన్స్ ఒకటి ఫస్ట్ టాటాలో ఒకటి చూద్దాం. పంచ్ ఒకటి కార్ ఉంది, పంచ్. టాటా పంచ్ ఎంత బడ్జెట్? అదే నువ్వు అనుకున్న 8 lakhs చేంజ్ ఉంటుంది. ఓకే, ఇంకా ఇంకోటి మారుతి సుజుకి బ్రాంక్స్ అని ఒకటి ఉంది, బ్రాంక్స్ అని. ఓకే, అదొకటి ఉంది. పెట్రోల్ డీజిల్ ఇది? పెట్రోల్ లేదు అసలు, రెండు. పెట్రోల్ వద్దు. అక్కడ ఇప్పుడు నాన్నకి ఇప్పుడు డీజిల్ డీజిల్ వాడతాడు కదా, సో ఇంట్లో పొరపాటున అయిపోయినా ఆ డీజిల్ క్యాన్లు ఉంటాయి కాబట్టి ఇందులో పోసుకోవడానికి వీలుంటది. అట్లా కాదు లాస్య, ఏంటంటే చిన్న కార్స్ కదా నువ్వు తీసుకునేది, డీజిల్ ఉండవు. పెద్ద కార్లో డీజిల్ ఉంటాయి, అంటే ఇంత సీసీ దాటిన తర్వాత డీజిల్ ఉంటుంది అన్నమాట. చిన్న కార్లో డీజిల్ ఉండవు ఆ బడ్జెట్ లో. ఎలక్ట్రిక్ కార్ ఇస్తే ఎట్లా ఉంటది? అక్కడ చాలా బాగుంటది ఎలక్ట్రిక్ కార్ యాక్చువల్ గా, వర్క్ అవుతుంది అసలు. కానీ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్స్ చిన్నదైనా నీకు ఆల్మోస్ట్ 10 lakhs, మినిమం 10-12 lakhs ఉంటుంది స్టార్టింగ్, చిన్నదైనా కూడా. సో ఫస్ట్ చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. అందుకే వస్తుంది, చూస్తే నీకు అర్థమవుతుంది. అండ్ బేసిక్ గా ఊర్లో కదా కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి కార్ కి. మరి ఎలక్ట్రిక్ కార్లు స్మూత్ ఉంటాయి, వెళ్తాయి అక్కడ? ఓకేనా? ఎలక్ట్రిక్ కార్స్ బాగుంటాయి అసలు. ఓకే, నేను గ్రౌండ్ క్లియరెన్స్ అంటే హైట్ ఎక్కువ ఉందని చెప్తాను. నేను గ్రౌండ్ క్లియరెన్స్ అంటే హైట్ ఎక్కువ ఉండాలి. సరే అయితే ఫస్ట్ చూద్దాం. సెడాన్స్ వర్కౌట్ అవ్వ ఊర్లో హ్యాచ్ బ్యాక్ తీసుకోవాలి, లేదంటే ఎస్యూవీ తీసుకోవాలి. ఎస్యూవీ అంత బడ్జెట్ లేదు కాబట్టి మనకి హ్యాచ్ బ్యాక్స్ బెటర్. ఓకే ఓకే, ఇప్పుడు మనం XV5 ఇది ఎస్యూవీ అన్నమాట. మీ నాన్న కార్ ఇచ్చిన గిఫ్ట్ రియాక్షన్ ఎలా కార్ నాకు ఎలా కార్ నాకు ఏమో అనడు, హ్యాపీ ఫీల్ అవుతాడు. హ్యాపీ ఫీల్ అవుతాడు. జనరల్ ఎక్స్పెక్ట్ చేయడు. మా నాన్నకి తెలియకుండానే మనం ప్లాన్ చేయాలి ఎట్లా ఏంటి. లెట్స్ ప్లాన్. ఫస్ట్ అయితే కార్ ఫైనల్ చేసుకుందాం. కార్ ఫైనల్ దగ్గరలో ఏమి ఇప్పుడు మనం ఏ షోరూమ్ కి వెళ్తున్నాం? ఇక్కడ మన దగ్గరలో నార్సింగ్ అయితే నీకు హ్యుండే ఉంది, టాటా ఉంది, మారుతి సుజుకి 3 ఉన్నాయి. ఓకే, 3 షోరూమ్లు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ టాటా వెళ్దామా? ఫస్ట్ టాటా వెళ్దాం. నీకు చెప్పు, అంటే నీకు కార్ల గురించి నాలెడ్జ్ నాకైతే థార్ కొనాలని ఉంది ఆ కార్ చూసిన తర్వాత. కానీ నువ్వు 20 లక్షలు అన్నావు కాబట్టి ఎందుకులే, మనకు అన్ని అవసరానికి ఉంటే చాలు. ఆశ ఉంటుంది కానీ మన అవసరం ఏంటి, మన స్తోమత ఏంటి, మనం ఎంతవరకు పట్టగలం అనేది మనం చూసుకుంటే చాలు. ఫస్ట్ మారుతికా? ఫస్ట్ మారుతి వెళ్దాం. హాయ్ ఇదే కదా బ్రెజా. సో యాక్చువల్లీ ఇదే మనకి హైట్ ఉంటుంది కాబట్టి నాన్న కూడా ఇలాంటి కలర్లే తీసుకున్నాం. ఆ ఊరికి ఇలాంటి కలర్లే బాగుంటాయి. రింగ్స్ గీతలు పడదు కొత్తగా. సారీ, కానీ ఇది ఎంత ఎక్కువ కాస్ట్ ఉంటుంది అడుగుతాం, బేస్ మోడల్ బట్టి అడుగుతాం. ఓకే, హాయ్, థ్యాంక్ యూ. సో మనకి ఇప్పుడు ఇందులో 8 lakhs బడ్జెట్లో ఏ కార్స్ ఉన్నాయి, 10 lakhs లోపల ఏ కార్స్ ఉన్నాయి? ఓకే, మనం LXI సెలెక్ట్ చేసుకున్నాం అనుకో మేడం, ఈ డ్యూయల్ టోన్స్ అనేది రావాలి, Okay. సింగిల్ టోన్ కలర్స్ ఉంటాయి. ఇందులో మీకు డీజిల్, పెట్రోల్, సిఎన్జి 3 ఉంటాయి. అవునండి, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇది బేస్ మోడల్ అంటారు. బేస్ మోడల్ ఇది. సెకండ్ Nice. అంతా బాగుంది. చూడండి ఒకసారి ఇక్కడ. ఇది బేస్ కానీ కొంచెం ఇంకో మోడల్. బేస్ కంటే కొంచెం ఎక్కువ.
కొంచెం ప్రీమియం. ఇది ఓకే. ఇది ఎలా ఓపెన్ చేస్తారు? ఓ అది స్పేస్ కూడా బాగుంది. స్పేస్ బాగా ఇచ్చారు. ఓకే. నీకు you దీనికి ఎన్ని క్యారీ బ్యాగ్స్ వస్తాయి? క్యారీ Sorry. బ్యాగ్స్ నీకున్న క్యారీ బ్యాగ్ కాదు అదే దాన్ని ఏమంటారు? ఎయిర్ బ్యాగ్స్. ఎయిర్ బ్యాగ్స్ ఇంపార్టెంట్. 1 2 3 4 1 2 3 4 అక్కడ 2 ఉంటాయి 6 ఉన్నాయి. ఇందులో కలర్స్ వస్తాయా బుజ్జి? కలర్స్ ఉంటాయి, ఏ కలర్స్ ఉంటాయి ఇందులో? చూపిస్తాడు. ఇది కొంచెం కష్టం, మరి ఇంత హై ఎండ్ వద్దు. ఏం కాదు, బాగుంది. డోర్ కూడా మొత్తం ఓపెన్ అవుతుంది. స్పేస్ బాగుంది. ఒకసారి వెనకాల డిక్కీ అంటాం మేము, దాన్ని ఏమంటారు మీరు? బూట్. బూట్. ఆ బూట్ ఏదో బూట్ స్పేస్ చూపించు. ఓ చాలా ఉంది స్పేస్. బియ్యం బస్తాలు, మామిడికాయలు అంటే మాకున్న లగేజ్కి అవన్నీ పెట్టుకోవచ్చు. మా నాన్నకి హ్యాపీ ఈ స్పేస్ అయితే. బాగుంది కదా. ఇది కూడా బాగుంది. స్పేర్ వీల్ ఇక్కడ ఉంటుంది కింద. నేను నీ కార్ని చూస్తే కన్ఫ్యూజ్ అవుతాను. మన బడ్జెట్లో ఏదో వస్తుందో చెప్పు, అవే చూస్తాను నేను. మన బడ్జెట్లో వస్తుంది ఇది. మన బడ్జెట్లో ఆల్టర్ మన బడ్జెట్లో ఉంటుంది. ఓకే ఓకే. కలర్స్ చూపిస్తాడు. ఇది కాకుండా ఇంకొకటి ఏదో చెప్పావు, పంచ్. పంచ్ అక్కడ బయట ఉంది అసలు కనిపిస్తుందా? పంచ్. సో దిస్ ఇస్ టాటా పంచ్. ఇది కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. దూరం నుంచి చూస్తే కొంచెం బుడ్డి వెహికల్ వేగనార్ లాగే అనిపిస్తుంది. నెక్సాన్ కి చిన్నది తమ్ముడు. నెక్సాన్ తమ్ముడు. నెక్సాన్ తమ్ముడా? సిస్టర్. హైట్ బాగుందంట. హైట్ ఎక్కువ ఉంది. సేమే అనిపిస్తుంది నాకు. अल्ट्रा से ज्यादा है ना ग्राउंड क्लियरेंस इसका? हाँ, इसका ज़्यादा रहता है। ऑल्ट्रोस ऑल्ट्रोस से टॉप एंड से एक नीचे वाला वेरिएंट है, अकॉम्प्लिश प्लस। ये अच्छा प्लस అంటే నాకు వ్యాగనార్ లుక్కే అనిపిస్తుంది. सनरूफ आता है. చిన్న బుడ్డి కార్ లాగా, కానీ బాగుంది. ఓకే. ఈ స్పేస్ ఆల్ట్రోస్లోనే బాగుంది. ఇది కాంపాక్ట్ బండి యాక్చువల్లీ. ఇది కాంపాక్ట్. అదే. సో దీని ప్రైస్ ఎంతో చూద్దాం. ఇదెంత ప్రైస్? మిడ్ వేరియంట్ ఎంత ప్రైస్ చెప్పాడు? ఇది మనకి ఇప్పుడు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేపిస్తానన్నా. 8,50,000 పడుతుంది. ఇది 8,50,000 పడుతుంది. ఇది మిడ్ ఆటోమేటిక్ మిడ్ వేరియంట్. నీకు పైన సన్ రూఫ్ ఉంది, అన్నీ ఉంది. 8,50,000 పడుతుంది. ఓకే, మన బడ్జెట్లో ఇదే ఉంది. అక్కడక్కడే 8, 10 lakhs, 11 lakhs, 12 lakhs దాకా వెళ్తున్నాయి. బట్ నాకైతే ఇది నచ్చింది, కానీ మరి బుడ్డిగా ఉంది వెహికల్. అంతే, అంతకుమించి ఏం లేదు. మన బడ్జెట్లో అయితే ఇదే పర్ఫెక్ట్.